హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతా రాగాస్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై క్విక్గా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకుని ఒక ప్యాన్లోకి తీసుకోండి. నేను ఏ ప్యాన్లో అయితే ఫ్రై చేయాలనుకుంటున్నానో అదే ప్యాన్లోకి తీసుకున్నాను. అండ్ చికెన్ని బాగా స్ప్రెడ్ చేసుకుని దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి. మీరు చికెన్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటారో అంత క్వాంటిటీకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా మీ ఫ్లేవర్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకుందాము, పెరుగు అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ దానికి పట్టేలాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక 5 మినిట్స్ పాటు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పైన లిడ్ పెట్టుకుని దీన్ని వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. చికెన్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి, అప్పుడైతే బాగుంటుంది. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకుని అది పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకున్నాను. ఈ వేరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 4 వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా సన్నగా తరిగిన ఆనియన్స్ని మనం యాడ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ మీకు ఆల్రెడీ అందులోకి మ్యారినేషన్లో వేసుకున్నారు కాబట్టి ఇందులోకి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం వేసుకోండి. ఉల్లిపాయలని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై అవుతున్న కర్రీలోకి మనం ఈ ఉల్లిపాయలని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఈ కర్రీలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని. సో ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి కర్రీతో పాటు ఒకసారి మనకి ఫ్రై అవుతే చాలా బాగుంటుంది కర్రీ. సో నెక్స్ట్ దీంట్లోకి లాస్ట్గా మనం చికెన్ మసాలా పౌడర్ కొంచెం ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనగానే మసాలా దానికి పట్టడానికి మనం ఒక 5 మినిట్స్ బిఫోరే చికెన్ మసాలా పొడి వేసుకొని అండ్ కొంచెం కరివేపాకు గార్నిషింగ్ పర్పస్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఒకసారి స్టిర్ చేసుకోండి. సో ఇది ఒకసారి తిప్పుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కర్రీ దగ్గరికి పడేంత వరకు ఉంచండి. సో అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ సీతా రాగాస్. థ్యాంక్ యూ.